నవంబర్ 30వ తారీఖున 2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత ప్రభుత్వం కూలిందని, ప్రజాపాలన ప్రారంభమైందని, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ఆయన ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కోట్లాది మంది తెలంగాణ ప్రజలు వీక్షిస్తుంటే ఆయన ఆయన వాగ్దానం చేశాడు. 8 నెలల కాలాన్ని మనం పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు, కష్టజీవులు, శ్రామికుల యొక్క సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు. ఏ ఒక్కటి పరిష్కారం కాకపోగా సమస్యలు ఇంకా తీవ్రతరమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యంలో, ప్రజాపాలనలో ఉద్యోగులు, కార్మికులు తమ మొర వినిపించుకుందామంటే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరికేటువంటి పరిస్థితి లేదు. ప్రజాపాలన మొదలైందని చెప్పి ప్రగతి భవన్లో పెట్టినటువంటి ఆ కార్యక్రమం ఒక తంతుగా జరుగుతూ ఉంది. మంత్రులకి, అధికారులకి 8 నెలల కాలంలో తమ సమస్యల్ని గోడుని వెలిపుచ్చుకున్నటువంటి కార్మిక వర్గం ఆ సమస్య పరిష్కారం కాకపోతే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి నిర్ణయించినటువంటి ధర్నా చౌక్లో ధర్నా చేసుకుంటానికి పర్మిషన్ అడిగితే పోలీసులు వాటిని తిరస్కరిస్తున్నారు. పోలీసులు తిరస్కరించడమే కాదు, అనేక మందిని ప్రజాతంత్ర విరుద్ధంగా ప్రజాస్వామ్యంలో తమ వాక్ స్వతంత్ర హక్కుని, తమ యొక్క నిరసన గలాన్ని తెలిపేటువంటి హక్కుని వినియోగించుకునేటువంటి సంఘాల మీద నిర్బంధం పెడతా ఉన్నారు. ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా చౌక్లో ధర్నా చేస్తామని చెప్పి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారితో మాట్లాడి డీసీపీ గారికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పర్మిషన్ ఇస్తానని చెప్పి చివరి క్షణం వరకు 29వ తారీఖు రాత్రి వరకు పర్మిషన్ ఇస్తామని చెప్పి మభ్యపెట్టి పర్మిషన్ ఇవ్వకుండా ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి హైదరాబాద్ నగరానికి ఏ ఒక్క గ్రామ పంచాయతీ కార్మికులు రాకుండా నిర్బంధించినటువంటి విషయం తెలంగాణ సమాజం చూసింది. వేలాది మందిని ఇళ్లలోకి పోయి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేసి కేసులు పెట్టి వ్యక్తిగతమైనటువంటి షూరిటీతోని నిన్న విడుదల చేశారు. ఆశా వర్కర్ల యొక్క సంబంధించినటువంటి ఫిక్స్డ్ వేతనాలు ఇవ్వాలని, పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి నిన్న కోర్టు దగ్గర ధర్నా చేస్తే ఆ ధర్నాని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారు. మహిళల్ని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ధర్నా అయిపోయిన తర్వాత ధర్నా ముగించుకొని శాంతియుతంగా కార్యక్రమం మొత్తం ముగించుకొని అధికారులతో చర్చలు జరిపి మెమోరాండం ఇచ్చి ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు తన ఇంటికి తాను వస్తూ ఉంటే పోలీసుల్ని పంపించి ఆమె వచ్చినటువంటి ఆఫీస్ దగ్గర పోలీసుల్ని గస్తీ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే నాయకుల్ని భయభ్రాంతులు చేయడం, నిర్బంధించడం ఇలాంటి చర్యలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న గ్రామ పంచాయతీ కార్మికులకి అనుమతిని రిజెక్ట్ చేసి నిర్బంధన ప్రయోగించడం. ఈరోజు ఏఐటీసీ మధ్యాహ్న భోజనం కార్మికులు మేము ధర్నా నిర్వహించుకుంటారంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. ఏఐటీసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మన సివిల్ సప్లై కార్మికులు వేతన ఒప్పందం కోసం ధర్నా చేస్తారంటే ధర్నా తిరస్కరించి అరెస్టుగా పాల్పడ్డారు. కేజీబీవీ ఉద్యోగులు తమ వేతనాలు పెంచాలి, ఉద్యోగ భద్రత కావాలంటే నిన్న అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కుక్కినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రజాపాలన లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వేలుతున్నది, పాలన చేస్తున్నది పోలీస్ రాజ్యం ఈరోజు పాలన చేస్తుంది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నారా, అధికారుల మీద ఈ ప్రభుత్వానికి కంట్రోల్ ఉందా లేదా అనేటువంటిది ముఖ్యమంత్రి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఉద్యమాలని పోలీసులు పెట్టి అరెస్టులు చేసి కేసులు పెట్టి అణచివేసి ఉద్యమాలని అనసాలనుకుని చూస్తే అది ఎవరి తరం కాలేదు గతంలో, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం తరం కాదు. రాబోయే రోజుల్లో ఈ పోరాటాలు మరింత ఉధృతమైతాయని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం.
ఇందిరా పార్కుని, ధర్నా చౌక్ని ధర్నా చేసుకునేటువంటి అవకాశం లేకుండా గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ దాన్ని ఎత్తేస్తే ప్రజా సంఘాలు, పార్టీలన్నీ కూడా పోరాటం చేసి ధర్నా చౌక్ని సాధించుకున్నాయి. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఏంటి? ధర్నా చౌక్లో ధర్నా చేస్తాం. ధర్నా చౌక్ ఉంది, ధర్నా చౌక్ రద్దు కాలేదు, పునరుద్ధరించింది. కానీ ధర్నా చౌక్లో మాత్రం ధర్నా చేయొద్దు. ఒకవేళ ధర్నా చేసినా కానీ పోలీసులు విచిత్రమైనటువంటి కండిషన్స్ పెడుతున్నారు. ధర్నా చౌక్లో స్లాట్ బుక్ చేసినట్టు స్లాట్ కేటాయిస్తున్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఒక స్లాటు, 12 గంటల నుంచి 1 గంట వరకు ఒక స్లాటు, 1 గంట నుంచి 3 గంటల దాకా ఒక స్లాటు, 3 గంటల నుంచి 6 గంటల దాకా ఒక స్లాట్ ఇస్తున్నారు. ఏం పద్ధతి ఇది? తెలంగాణ అక్కడ హైదరాబాద్ నగరానికి, రాష్ట్ర రాజధానికి, తెలంగాణ పల్లెల నుంచి, గ్రామాల నుంచి ఇక్కడ రావడానికే టైం సరిపోదు. వచ్చినటువంటి వాళ్ళని పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి ధర్నా మేము బాగా ఉన్నామని చెప్పి ఆ ధర్నాలు జరగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తున్నారు, కొంతమంది మంత్రులు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు అంటున్నారని తెలుస్తుంది. మా దగ్గర ధర్నాలు చేస్తే కుదరదు, పోరాటాలు చేస్తే కుదరదు, మరి మేము చూస్తూ ఊకోమని చెప్తున్నారు. మీరు చూస్తూ ఊకోకపోతే ధర్నాలు చేస్తే కుదరదని మీరంటే గత పాలకులకి ఏ గతి పుట్టింది? కేసీఆర్ కూడా చెప్పాడు, ధర్నాలు గిన్నాలు జాంతున్నాయి, ఏదంటే నా దగ్గర అడుక్కోవాలి తప్ప డిమాండ్ చేయొద్దని చెప్పాడు. మీకు తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం తగిన గుణపాఠం చెప్పింది. దాని నుంచి పాఠం నేర్చుకోండి. మీరు కూడా ఇట్నే ఉంటే పోరాటాలు ఉధృతమవుతాయి, పోలీసులు పోరాటాలు అంచలేరు. ప్రభుత్వం ఈరోజు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కార్మిక ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు ఉధృతమవుతాయి. ఈ నిర్బంధాన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాతంత్రవాదులు, మేధావులంతా కూడా ప్రజా ఉద్యమాల మీద, కార్మిక ఉద్యమాల మీద పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెడుతున్నటువంటి నిర్బంధాన్ని ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.